చిన్న పిల్లగాళ్లకు పెద్ద గోసే వచ్చింది కదా. పొద్దు పొద్దుగాల నిమ్మలంగా తయారై బడికి పోయి క్లాస్ ఇందామనుకుంటే లోపలికి పోకముందే ఎల్లగొడుతున్నారు బడి ఓనర్లు. అసలు ముచ్చటేందంటే సూర్యాపేట జిల్లా తిలక్ నగర్ కాడున్న సర్కారు చిన్నబడికి ఇంటి కిరాయి నెల నెల పడతలేదట. 3 ఏళ్లకెంచి ఆగినాయట. రూపాయి కూడా ఇస్తలేరట. గిట్లెట్లుంటది? మాకు అవసరాలుండయా? మేము ఈఎంఐలు కట్టుకోవద్దా? మా ఇల్లు గడవద్దా? ఏళ్లకేళ్లు కిరాయి ఇయ్యకుంటే ఎట్లని ఇంటి ఓనర్ ఇయాల పొద్దు పొద్దుగాల గేటుకు తాళమేసిండు. ఇక చేసేదేం లేక సార్లు పిలగాన్లు ఎర్రటి ఎండల్నే నిల్చున్నారు. ఇక తీసేటట్టు లేరని ఎవరింటికి వాళ్ళు పోయిండ్రు. హెడ్ మాస్టరు చంద్రశేఖర్ సారు ఏమో చెప్తాడట, ఇందాము. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సంబంధించినటువంటి సమస్య ఇది ప్రైవేటు బిల్డింగ్ లో నడుస్తున్నది. సొంత భవనం లేకపోవడం వల్ల గత 3 సంవత్సరాల నుండి రెంట్స్ రాకపోవడం వల్ల ఓనరు ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే తాళం వేయడం జరిగింది. అప్పుడు వారికి తప్పకుండా ప్రయత్నం చేసి ఇప్పిస్తామని చెప్పి డిఓ గారితో మాట్లాడించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సంవత్సరం 4 నెలలు బిల్లు ఆల్రెడీ సబ్మిట్ చేసినాము. ఇంకో 2 నెలల బిల్లు కూడా బడ్జెట్ శాంక్షన్ అయింది. కానీ రాత్రి సడన్ గా హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేసి స్కూల్ కు తాళం వేస్తున్నా చెప్పడంతో ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. ఇన్నరా, దసరా అయిపోయింది, దీపావళి పండుగ కూడా అయ్యింది. కానీ కిరాయి పైసలైతే పడలేదట. గీసార్లైనా ఏం చేస్తారు చెప్పుండ్రి. సర్కారు ఏడ చెప్పమంటే ఆడ చెప్పాలే, ఎంతమందికి చెప్పమంటే అంతమందికి చెప్పాలే. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, పరమాత్ముడు ఎందెందు వెతికినా అందందే గలడు అనే పద్యాన్ని ఇందుగలదు అందు లేదనే సందేహము వలదు, సర్కారు బల్లల సమస్యలు ఎందెందు వెతికినా అందందే గలవు అన్నట్టే తయారైంది. నిన్న మొన్నటిదాకా రాష్ట్రమంతా గురుకులాలకు సరిగ్గా సాలట్లు లేక పిలగాన్లు జీవించిన ముచ్చట్లు చూస్తూనే ఉంటిమే. అలా ఈ చిన్న చిన్న బళ్లకు కూడా నిధుల వైరస్ సోకింది కదా అని అనుకోబట్టిండ్రు ఈ పిలగాన్ల అమ్మయ్యలు. ఈ ముచ్చటిట్లుంటే కరీంనగర్ జిల్లా జమ్మికుంటలున్న సర్కారు బల్లే ఫుడ్ పాయిజన్ అయ్యేటాలకు పిల్లలకు వాంతులైనాయి. కొందరు పిల్లలు బేజారు చేసేటాలకు 20 మందికి మీదనే విద్యార్థులను అక్కడి సర్కారు దవాఖానలు చేర్పించి చికిత్స చేపిస్తున్నారు. వారానికోపారన్నా రాష్ట్రంలో ఆడాడ ఇట్లా ఫుడ్ పాయిజనింగ్లు అయితేనే ఉన్నాయి. ఇట్లా జరిగినప్పుడు ఓ 2 రోజులు హడావిడి చేసుడు, అటెంక ఎప్పటి చిప్ప ఏనుగులా అన్నట్టే మళ్ళా గదే చేశాం. బల్ల తాకదు మారుస్తామని ఓ మస్తు ముచ్చట్లు చెప్తున్నారు గాని పట్టించుకున్నోళ్ళు మాత్రం లేరని పిల్లల తల్లిదండ్రులు మస్తు కోపానికి రావట్టిండ్రు. మరిగా తెలంగాణలో విద్యా వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దుతున్నని సీఎం రేవంత్ అన్ననే చదువుల శాఖను దగ్గర పెట్టుకున్నాడు. కాకుంటే సీఎం రేవంత్ అన్న స్వయంగా చూస్తున్న చదువుల శాఖలనే బొచ్చడన్ని తక్లీఫ్లున్నాయి. పాలన శాత కాకుంటే వేరేటోళ్లకు ఆ బాధ్యతలను ఇయ్యాలే గాని గిట్ల పిల్లలను ఉసురు ఉచ్చుకునుడు ఎంతవరకు కరెక్ట్ అని గరమైతున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు.